అందరికీ నమస్కారం. నేను మీ బాణావతి రవికుమార్ నాయక్ రేకులగడ్డ. ముఖ్యంగా మా దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మిత్రులారా, మా బంజారా సోదరుమణులకి జై సేవలాల్. మిత్రులారా, విషయం ఏంటి అంటే, మన దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బాలునాయక్ గారి మీద నేను గతంలో ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ ఏంటంటే, దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బాలునాయక్ గారికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చే అవకాశం లేదు, బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి చాలామంది వాళ్ళ అనుచరులు పేపర్ స్టేట్మెంట్లు, కొంతమంది అయితే హోమ్ మినిస్టర్ బాలునాయక్కే ఇస్తున్నారు అని చెప్పేసి బాలునాయక్ గారికి బాగా ఆశ పెట్టడం జరిగింది. పాపం బాలునాయక్ గారు కూడా నాకు మంత్రి పదవి వస్తుందేమో అని చెప్పి బాగా ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ ఆశని నిర్వీర్యం చేస్తూ నేను ఆ రోజే చెప్పా, ఈరోజు కూడా అదే మాట చెప్తున్నా, బాలునాయక్ గారికే కాదు, ఈసారి బంజారా ఎస్టీ కోటాలో, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోటాలో ఎస్టీ బంజారాలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే అవకాశం లేదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న జరిగినటువంటి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బంజారా భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ చెవులతోనే వినండి, మీ కళ్ళతో ఆ విజువల్స్ చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలామంది గిరిజనులకు, ఆదివాసులకు ఎక్కడెక్కడ ఉన్నారో ఎతికి మరీ మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సో విన్నారు కదా మిత్రులారా, ఇది సంగతి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారే ఖుద్దుగా బంజారాలకి మన ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పించాము, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని వెతికి మరి తీసుకున్నాము, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద సీతక్క గారికి మేము మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినామని చెప్పేసి ఖుద్దు ముఖ్యమంత్రి గారే అంత పెద్ద సభలో వేలాది మంది బంజారా బిడ్డల సమక్షంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, అంటే దీనికి అర్థం ఏంటి? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఎస్టీ ట్రైబ్స్లో, ఎస్టీ కోటాలో బంజారాలు ఎక్కువ మొత్తాదులో ఉన్నారు అని చెప్పేసి అప్పటి కేసీఆర్ గారు సత్యవతి రాథోడ్ గారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం జరిగింది, మా బంజారా బిడ్డ. సో ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలైన చెల్లెలుగా పిలువబడే సీతక్క గారికి ఆల్రెడీ ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఇచ్చేశారు. దయచేసి మా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సార్, ఇక మీకు మంత్రి పదవి రాదు అంటే రాదు, ఇక దాని గురించి మీరు వదిలేసి నియోజకవర్గంలో మీరిచ్చిన హామీ, మీరు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఏ ఊర్లకు వెళ్ళి ఏమేం హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి మా దగ్గర డాటా ఉంది. ఏ ఊరికి ఏ హామీలు ఇచ్చిర్రో రాబోయే రోజుల్లో ఆ ఊర్లకి, ఆ ఊరి గ్రూప్లకి అది షేర్ అయ్యేలా మేము చూసుకుంటాము. అది పక్కన వదిలిపెడితే కొంతమంది నాకు కాల్ చేసి ఏదో పడితే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది ఆ టైంలో. ఇప్పుడు నేను ఆ రోజు చెప్పింది ఇప్పుడు జరిగిందా లేదా? తప్పకుండా వస్తుంది, మీరు చూస్తూనే ఉండండి, దసరా లోపు వస్తుంది, సంక్రాంతి లోపు వస్తుంది అని చెప్పి నాతో సవాల్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, బాలునాయక్ గారికి చుట్టుపక్కల ఉన్నటువంటి బాలునాయక్ గారి అనుచరులు మాత్రమే ఆయనని ఆశ పెడతా ఉన్నారు. పాపం ఆయనకు ఆ ఆలోచన కూడా లేకుంటుండే. సో దయచేసి నియోజకవర్గంలో 6 గ్యారంటీలో భాగంగా 420 హామీల్లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి మీరిచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీలు చేరుతున్నాయా లేదా? అలాగే మీరు సొంతంగా నా కళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, నా కళ డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం, నా కళ మీరు అదేదో లంబాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, కంబాలపల్లి పొగిళ్ళ లిఫ్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇవి కంప్లీట్ చేయడం నా కళ అని చెప్పేసి బాలునాయక్ గారు పెద్ద గొప్పలు పోతూ ఉన్నారు కదా. ముందు మీ కళని మీరు నెరవేర్చుకోండి. అనవసరంగా మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి నియోజకవర్గంలో రావాల్సినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకి బీటీ రోడ్లు కావచ్చు, మీరు ఇస్తామని చెప్పారు చూడండి. రాష్ట్ర ప్రభుత్వము 3500 ఇండ్లకు మాత్రమే శంకుస్థాపన ఇచ్చింది. నాకు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల ద్వారా ముఖ్యమంత్రితో గొడవపడి కొట్లాడి ఇంకొక 1000-2000 ఇండ్లు నేను నా నియోజకవర్గానికి ఎక్కువ ఇస్తా అని చెప్పి మీరిచ్చిన హామీలో భాగంగా ప్రతి సంవత్సరానికి మన నియోజకవర్గానికి 5000 ఇండ్లు నేను తప్పకుండా తీసుకొస్తా అని చెప్పారు కదా. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నేను బాలునాయక్ గారిని సూచిస్తూ, దయచేసి తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, కానీ మీరు జీర్ణించుకోకపోయినా ఇదే నిజం. బంజారా
కోటాలో ఈసారి బాలునాయక్ గారికి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడము ఖాయము. బాలునాయక్ గారు వారి జీవితంలో ఇక మంత్రి కాలేడు కూడా. సో కాబట్టి దయచేసి మళ్ళీ నాకు కాల్ చేసి మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టి ఇట్లాంటివి చేయొద్దు మిత్రమా. నేను ఇంకొక మాట ఏమంటున్నానంటే, భారత రాజ్యాంగమే వాక్ స్వతంత్రంలో భాగంగా ఆర్టికల్ 19 క్లాస్ ఏ క్లాస్ 1 ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది. దాని అనుగుణంగానే నేను మాట్లాడాను, కానీ ఏ ఒక్కరి మీద వ్యక్తిగత విమర్శలు చేయలేదు. బాలునాయక్ గారికి నాకు గెట్టు పంచాయతీలు ఏం లేవు, ఎందుకంటే నా పేరు మీద పావకరం భూమి కూడా లేదు. సో బాలునాయక్ గారికి నాకు మధ్యలో గెట్టు పంచాయతీ కూడా ఏం లేదు. అలాగే మీ కార్యకర్తలకి నాకు మధ్యలో కూడా గెట్టు పంచాయతీలు లేవు. అనవసరంగా నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టి, సో దానివల్ల ఇక మీరు ఇబ్బంది పడి, ఇవన్నీ అనవసరమైన విషయాలు. దేవరకొండ డెవలప్మెంట్ మీద ముందు ఫోకస్ చేస్తే అందరికీ మంచిది, నియోజకవర్గ ప్రజలకు కూడా మంచిది. సకాలంలో పంటలు కొనలేదని ఇబ్బంది పడ్డ రైతులు ఎంతోమంది, ఆ విషయం బాలునాయక్ గారి దృష్టికి వెళ్ళినా కూడా పట్టించుకోలేదని కూడా మాకు తెలుసు. దాంతోపాటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దాంతోపాటు మీరు ఇస్తా అన్న సబ్సిడీలు కావచ్చు, ఏ ఒక్క రైతు కూడా సకాలంలో అందకపోగా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ, చాలామంది 60% మందికి రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి నియోజకవర్గంలో ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. దయచేసి బాలునాయక్ గారు ఆ విషయం మీద ఫోకస్ పెట్టండి, మంత్రి పదవి మీద కాదు అని చెప్పి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా.